ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానం కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, మనం ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ఈ లోకంలో, మన ప్రయాణాలలో, పనులలో, పరిచర్యలో, బిడ్డల చదువుల్లో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు అనేక అపాయములు, ప్రమాదములు గుండా మానవుడు వెళుతూ ఉన్నాడు. బైబిల్ అంటూ ఉంది, రేపేమి సంభవించినో మనకు తెలియదు, మన జీవం ఏ పాటిది. అవును, కనుక ప్రియులారా, ప్రమాదకరమైన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, అపాయాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టు, అది ఎటువంటి అపాయమైన, ఎటువంటి ప్రమాదమైన, ఎటువంటి కష్టాల మార్గమైన నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవునికి మొరపెడితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదు మీదకి సౌలు అనేక సార్లు దాడి చేశాడు. దావీదు దేవునికి మొరపెట్టాడు. వాటి నుండి దేవుడు దావీదును విడిపించాడు, తప్పించాడు. దానియేలు యొక్క జీవితంలో కూడా నెబుకద్నెజరు అనేక ప్రయత్నాలు చేశాడు. అనేక శోధనలు, అనేక ప్రమాదములు తన జీవితానికి వచ్చాయి. కానీ దేవునికి దానియేలు మొరపెట్టాడు, వాటన్నిటి నుండి దేవుడు విడిపించాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి అయినా, దేవుడు అంటున్నాడు, నువ్వున్న ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టు, దేవుని అడుగు, ప్రభువా నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించు నాయనా, నన్ను ఆశీర్వదించు అని నువ్వు అడగగలిగితే, దావీదుకు మేలు చేసిన దేవుడు, పౌలుకు మేలు చేసినటువంటి దేవుడు, దానియేలుకు మేలు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపించాను, నిన్ను విడిపిస్తాడు, నిన్ను విడుదల చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. రండి, మీకోసం ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. రోజు నాయన నీ ప్రియబిడ్డలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూస్తున్న దేవుడు అయ్యా. అనారోగ్య స్థితిలో, బాధలో ఉన్నారేమో, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారేమో, కుటుంబ సమస్యలతో అల్లాడిపోతున్నారేమో, ఉద్యోగంలో ఉన్న ఒత్తిడితో నీ బిడ్డలు శ్రమల మార్గం గుండా వెళుతూ ఉన్నారేమో. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ బిడ్డలకు సహాయం చేయి తండ్రి. నీ బిడ్డలకు విడుదల కలిగించయ్యా, ఆశీర్వదించు నాయన, మేలుతో తృప్తిపరచయ్యా. ఈ దినమంతా నీ కృప ఈ బిడ్డలకు తోడుగా ఉంచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదంగా మార్చును గాక. ఆమేన్.